హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. భారతదేశ కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు అనే చర్చ దేశవ్యాప్తంగా ఉంది. కొందరు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అనారోగ్యం కారణంతో జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడం, ఆమోదించడంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. అందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. 2 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. ఢిల్లీలో అయితే ఈ ఎన్నిక హాట్ టాపిక్ గా మారిపోయింది. కాంగ్రెస్ అయితే దీన్ని తమ పార్టీకి అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఉపరాష్ట్రపతి పదవికి అర్హులైన వారిని ఎంపిక చేయడం విషయంలో ఉభయ సభల్లో మెజార్టీ స్థానాలు ఉన్న ఎన్డీఏ ఒక అభ్యర్థిని పోటీలో నిలుపుతారు. ఈ విషయంలో మిగతా పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ పేరును ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపాదించే విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ను ఒప్పించే విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతనిశ్చయులయ్యారు. అయితే కాంగ్రెస్ చేస్తున్న ప్రతిపాదనను బీజేపీ పరిగణలోకి తీసుకోకపోవడం ఆ పార్టీ స్ట్రాటజీపై ఆధారపడి ఉంటుంది. ఎలక్టోరల్ కాలేజీలో మెజార్టీ స్థానాలు ఉన్న బీజేపీ ప్రతిపాదించే నాయకుడే ఉపరాష్ట్రపతి పీఠం అధిష్ఠించేందుకు అవకాశాలున్నాయి. భారతుడై ఉండి రాజ్యసభలో సభ్యత్వం ఉన్నవారు ఈ పదవికి పోటీ చేసేందుకు అర్హులు. పోటీ చేసేవారిని 20 మంది ప్రపోజ్ చేయాలి, మరో 20 మంది సెకండ్ చేయాల్సి ఉంటుంది. పరోక్ష పద్ధతిలో జరిగే ఈ ఎన్నికలను ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. 543 మంది లోక్సభ సభ్యులు, 245 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. ఒక్కో సభ్యుడి ఓటు విలువ 700 పాయింట్లు ఉంటాయి. ప్రాధాన్యత ఓట్ల ప్రాతిపదికన 50% ఓట్ల కన్నా ఎక్కువగా వచ్చిన వారు ఎన్నికవుతారు. ఎన్నికైన వారికి 5 సంవత్సరాల వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ఇక ఉపరాష్ట్రపతి పదవి నుంచి తొలగించే అవకాశం ఉంది. ఎలక్టోరల్ కాలేజీలో రాజ్యసభలో 292 మంది, లోక్సభలో 542 మంది ఉండగా మొత్తం 786 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఎన్డీఏకు లోక్సభలో 293, రాజ్యసభలో 129, మొత్తం 422 మంది మెజార్టీ సభ్యులు ఉన్నారు. బీజేపీ నుంచి రేసులో ఉన్న వారిలో కీలకమైన వ్యక్తులు 6 ఉన్నారు. వారిలో నితీష్ కుమార్, మనోజ్ సిన్హా, ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, హరివంశ నారాయణ సింగ్, వికే సక్సేనా, శశి థరూర్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో కర్ణాటక గవర్నర్గా ఉన్న థావర్ చంద్ గెహ్లాట్కు 77 ఏళ్ళు, సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు 4 సార్లు లోక్సభ, 4 సార్లు రాజ్యసభ సభ్యులుగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఓంప్రకాష్ మాథుర్ సిక్కిం గవర్నర్గా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రచారకగా ఉన్న ఆయన బీజేపీలో చేరారు. మోడీ, అమిత్ షాకు చాలా దగ్గర వ్యక్తిగా ఉన్నారు. పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. రాజస్థాన్ నుంచి సీనియర్ లీడర్, గుజరాత్ ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా వ్యవహరిస్తున్న హరివంశ నారాయణ సింగ్ పేరు కూడా ప్రతిపాదనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ ఉండడంతో బీజేపీ ఈ విషయంలో ఎవరిని రంగంలోకి దింపుతారనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతానికి చెందిన ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేయవచ్చని కూడా భావిస్తున్నారు. మిత్రపక్షానికి చెందిన జనతాదళ్కు చెందిన వారిని ఎన్నుకోవచ్చని, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించమని చెప్పుకునేందుకు నిర్మలా సీతారామన్, పురంధేశ్వరి పేర్లు ప్రతిపాదనకు రావచ్చని భావిస్తున్నారు. బీజేపీ చివరికి ఎవరిని ప్రతిపాదిస్తుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.